Good morning, students. Next, important model in Laplace transform, that is multiplication by powers of t. ఇక్కడ థీరమ్స్ ఉంటాయి, ఫార్ములాస్లా తీసుకోవచ్చు. ఇఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఎఫ్ బార్ ఎస్, దెన్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు -1 ఇంటూ డి బై డిఎస్ ఆఫ్ ఎఫ్ బార్ ఎస్. Next statement, if Laplace transform of f of t equal to f bar s, then Laplace transform of t square into f of t equal to -1 whole square into d square by ds square by f bar s. Up to n వరకు తీసుకున్నట్లయితే if Laplace transform of f of t equal to f bar s, then Laplace transform of t power n into f of t equal to -1 to the power of n into d power n by ds power n into ఎఫ్ బార్ ఎస్ అన్నట్టు. అంటే ఇక్కడ మనం డి బై డిఎక్స్ అంటే మనం ఏం చేస్తాం, జనరల్గా డిఫరెన్షియేట్ చేస్తాం కదా, డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేస్తాం కదా. ఇక్కడ కూడా సేమ్ అన్నట్టు. మీరు మల్టిప్లికేషన్ బై పవర్స్ ఆఫ్ టీలో గివెన్ ఫంక్షన్ ఇస్తాడు, లాఫ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఇస్తాడు, దానికి మనం ఫైండ్ అవుట్ చేయాలన్నట్టు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్, ఎక్కువసార్లు అడిగాడు. ఒకసారి చూడండి, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఫైండ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ ఇంటూ సైన్ ఏటీ. ఎగ్జాక్ట్ ఒక 20 ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇన్ ఫస్ట్ ఆర్డర్లో, అంటే మల్టిప్లికేషన్ టీలో. నెక్స్ట్ టీ స్క్వేర్, టీ క్యూబ్లలో కూడా మనకు ప్రాబ్లమ్స్ ఇస్తాడు. సో ఇక్కడ టీలలో మాత్రం ఒక 20 ప్రాబ్లమ్స్ అడిగాడు ప్రీవియస్లో. సో కొన్ని ప్రాబ్లమ్స్ ఇక్కడ సాల్వ్ చేద్దాం. చూడండి, టీ ఇంటూ సైన్ ఏటీ, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ Laplace transform of t into sin at. Here ఫస్ట్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు తీసుకోండి, ఇక్కడ టీ మల్టిప్లికేషన్ కదా. సో ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు తీసుకోండి. ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఏముంది, టీ కాకుండా సైన్ ఏటీ. సైన్ ఏటీ అప్లయింగ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆన్ బోత్ సైడ్. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సైన్ ఏటీ. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సైన్ ఏటీ ఫార్ములా ఏంటి మనకి, ఏ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. దీన్ని ఏమంటున్నాం మనం, ఎఫ్ బార్ ఎస్. ఇయర్ ఇఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఎఫ్ బార్ వచ్చింది, దెన్ సెకండ్ పార్ట్ ఏంటి, మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఏమని రాస్తాం, -1 ఇంటూ డి బై డిఎస్ ఆఫ్ ఎఫ్ బార్ ఎస్. దేర్ఫోర్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఏం తీసుకున్నాం, సైన్ ఏటీ. టీ ఇంటూ సైన్ ఏటీ ఈక్వల్ టు -1 ఇంటూ డి బై డిఎస్ ఆఫ్ ఎఫ్ బార్ ఎస్. ఎఫ్ బార్ ఎస్ ఈక్వల్ టు ఏమొచ్చింది ఇక్కడ, ఏ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఏ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, వేర్ ఏ ఈజ్ ద కాన్స్టెంట్, టేక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఇంటిగ్రేషన్. -a ఇంటూ డి బై డిఎస్ ఆఫ్ 1 బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఇక్కడ కేర్ఫుల్గా చూడండి, ఒకటే ఫార్ములా ఉంటుంది. Here differentiation formula, d by dx of 1 by x equal to -1 by x square, and d by dx of 1 by x place లో ఏముంది, f of x కదా. 1 by f of x equal to -1 by f of x whole square into d by dx of f of x. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. d by dx of 1 by f of x equal to -1 by f of x whole square into d by dx of f of x or f dash x తీసుకుంటాం కదా, అలానా. దట్ ఈక్వల్ టు -a ఇంటూ d by dx of 1 by f of x -1 by f of x whole square into d by ds of s square plus a square. Here minus into minus plus a by s square plus a square whole square. Here d by ds of s square and d by dx of x square అంటే ఏం రాస్తాం, 2x అని రాస్తాం కదా. d by dx of x square equal to 2x, d by ds of h square equal to 2s, and derivative of constant term 0. So that equal to 2as by s square plus a square whole square is the required answer. Therefore Laplace transform of t into sin at ఈక్వల్ టు ఆన్సర్ అన్నట్టు 2as by s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్. ఇక్కడ ప్రాబ్లమ్స్ ఇచ్చారు చూడండి.
లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ ఇంటూ సైన్ 2t అంటే వేరే ఏ ఈక్వల్ టు ఏం సబ్స్టిట్యూట్ చేస్తాం 2 సబ్స్టిట్యూట్ చేయండి, వేరే ఏ ఈక్వల్ టు 3 సబ్స్టిట్యూట్ చేయండి. ఈ 2 ప్రాబ్లమ్స్ ఈ సేమ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడమే అన్నట్టు. నెక్స్ట్ ప్రాబ్లం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ ఇంటూ కాస్ 3t. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ ఇంటూ కాస్ 3t. హియర్ లెట్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఏం తీసుకుందాం, టీ కాకుండా రిమైనింగ్ ఏముంది ఇక్కడ కాస్ 3t. సో అప్లయింగ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆన్ బోత్ సైడ్, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ 3t, వేర్ కాస్ 3t లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ at ఫార్ములా ఏంటి s బై s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్, వేర్ s బై s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్, a స్క్వేర్ 3 స్క్వేర్ దట్ ఈక్వల్ టు s బై s స్క్వేర్ ప్లస్ 9. దీన్ని ఏమనుకుంటున్నాం మనం f బార్ s. దర్ఫోర్ మన ప్రాపర్టీ ఉంది కదా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు -1 ఇంటూ d బై ds ఆఫ్ f బార్ s. దర్ఫోర్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ ఇంటూ కాస్ 3t ఈక్వల్ టు -1 ఇంటూ d బై ds ఆఫ్ f బార్ s. f బార్ s ఈక్వల్ టు ఏమొచ్చింది ఇక్కడ s బై s స్క్వేర్ ప్లస్ 9, s బై s స్క్వేర్ ప్లస్ 9. సేమ్ ఇక్కడ చూడండి మనకు ఫార్ములా d బై dx ఆఫ్ u బై v ఫార్ములా. u బై v ఫార్ములా ఏంటి v ఇంటూ du బై dx మైనస్ u ఇంటూ dv బై dx బై v స్క్వేర్ అని. సో యూజ్ దిస్ ఫార్ములా వి గెట్ ద ఆన్సర్ -1 ఇంటూ హియర్ u ఈక్వల్ టు ఏంటి s అండ్ v ఈక్వల్ టు s స్క్వేర్ ప్లస్ 9. సో -1 ఇంటూ s స్క్వేర్ ప్లస్ 9 ఇంటూ d by ds of u means s minus s into d by ds of s square plus 9 by s square plus 9 whole square, that equal to -1 into s square plus 9 into d by ds of s 1 minus s into d by ds of s square 2s d by ds of constant term 0 by s square plus 9 whole square, that equal to -1 into s square plus and something into 1 something s square plus 9 2s into s minus 2s square by s square plus 9 whole square, that equal to -1 into 9 2s square minus 2s square plus s square అంటే 1 minus 2 means -1 by s square plus 9 whole square. ఈ మైనస్ లోపలికి మల్టిప్లై అయ్యండి, దాన్ని ఏమొస్తుంది ఇక్కడ s square plus 9 by s square plus 9 whole square is the required answer. ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ t ఇంటూ కాస్ t, వేరే ఇక్కడ 3 ఉంది కదా ఇక్కడ 1 వస్తుంది అంటే 1 s బై s స్క్వేర్ ప్లస్ 1 అన్నట్టు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి s స్క్వేర్ మైనస్ 1 బై s స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ వచ్చేస్తుంది. ఓకేనా, ఈ ప్రాబ్లం మీరు ట్రై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ t ఇంటూ సైన్ t ప్లస్ కాస్ t. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ t ఇంటూ సైన్ t ప్లస్ కాస్ t. హియర్ f ఆఫ్ t ఈక్వల్ టు ఏం తీసుకుందాం sin t plus cos t. Here applying Laplace transform on both sides. Laplace transform of f of t equal to Laplace transform of sin t plus Laplace transform of cos t. By the linearity property direct గా two functions కి అప్లై చేసేస్తున్నాం అన్నట్టు. Here Laplace transform of sin at formula a by s square plus a square where a equal to 1. Here cos at formula s by s square plus 1 square. Here denominator same, so we can add the numerator s plus 1 by s square plus 1. ఏ వాల్యూ ఇది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ. ఇది ఏమనుకుంటాం మనం ఎఫ్ బార్ ఎస్ తీసుకుంటాం కదా, సో ఎఫ్ బార్ ఎస్ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి ఇక్కడ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు -1 ఇంటూ డి బై డిఎస్ ఆఫ్ ఎఫ్ బార్ ఎస్. దర్ఫోర్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ. ఎఫ్ ఆఫ్ టీ అంటే ఏముంది అక్కడ sin t plus cos t equal to -1 into d by ds of f bar s. f bar s వాల్యూ ఏమొచ్చింది s plus 1 by s square plus 1
Here we have same formula, d by dx of u by v equal to v into dv by dx minus u into dv by dx by v square. Here u equal to s plus 1 and v equal to s square plus 1. Then use this formula, we get the answer, that equal to v into, where v equal to s square plus 1 into d by ds of s plus 1 minus s plus 1 into d by ds of s square plus 1 by s square plus 1 whole square, that equal to minus 1 into s square plus 1 and d by ds of s1 and d by ds of constant term 0 minus s plus 1 into d by ds of s square 2s plus d by ds of constant term 0 by s square plus 1 whole square, that equal to minus 1 into something into 1 something, here s into 2s minus 2s square minus 1 into 2s minus 2s by s square plus 1 whole square, that equal to minus 1 into, here s square minus s square minus s square minus 2s plus 1 by s square plus 1 whole square. Here minus 1 లోపలికి మల్టిప్లై చేయండి, మైనస్ వాల్యూస్ ప్లస్ అవుతాయి, ప్లస్ వాల్యూస్ మైనస్ అవుతాయి, ప్లస్ ఎస్ స్క్వేర్ ప్లస్ 2s minus 1 by s square plus 1 whole square is the required answer. Next problem. Next, t into cos square t. t into cos square t. ఒకసారి చూడండి, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ t into cos square t. ఈ t వదిలేయండి, రిమైనింగ్ దాన్ని f of t తీసుకోండి. అంటే ఏమొస్తుంది ఇక్కడ, f of t ఈక్వల్ టు cos square t. We have the formula cos square a equal to 1 minus cos 1 plus cos 2t by 2. Here cos square t equal to ఏం తీసుకుంటాం, f of t equal to 1 plus cos 2t by 2. Here applying Laplace transform on both sides, Laplace transform of f of t equal to 1 by 2 constant into 2 functions की Laplace transform apply చేస్తున్నాం. Laplace transform of 1 into Laplace transform of cos 2t. So Laplace transform of 1 equal to 1 by s plus Laplace transform of cos at equal to s by s square plus a square, where a equal to ఇక్కడ 2 square. ఈ వాల్యూ ఏమవుతుంది మనకి, f bar s. Then Laplace transform of t into f of t equal to minus 1 into d by ds of f bar s. Here therefore Laplace transform of t into f of t equal to cos square t equal to minus 1 into d by ds of f bar s. f bar s equal to ఏమొచ్చింది ఇక్కడ 1 by 2 into 1 by s plus s by s square plus 2 square. Here minus 1 by 2 constant, take in front of the derivative, that is minus 1 by 2 into d by ds multiply and d by ds of 1 by s plus d by ds of s by s square plus 2 square. Here two formulas ఉన్నాయి చూడండి, d by dx of 1 by x equal to minus 1 by x square and d by dx of u by v equal to v into du by dx minus u into dv by dx by v square. ఈ టూ ఫార్ములాస్ యూజ్ చేస్తే మనకు వస్తుంది minus 1 by 2 into d by dx of 1 by x, that is minus 1 by s square plus v into, where v equal to s square plus 4 into d by ds of s minus s into d by ds of s square plus 4 by s square plus 4 whole square, that equal to minus 1 by 2 into minus 1 by s square plus s square plus 4 into 1 minus s into d by ds of s square 2s d by ds of constant term 0 by s square plus 4 whole square, that equal to minus 1 by 2 into minus 1 by s square plus s square plus 1 minus 2s square by s square plus 1 whole square.
s square plus 4 whole square, that equal to minus 1 by 2 into minus 1 by s square plus 4 s square minus 2s square minus s square by s square plus 4 whole square. Here minus లోపలికి మల్టిప్లై చేయండి. మైనస్ లోపలికి మల్టిప్లై చేస్తే 1 by 2 into minus plus 1 by s square ప్లస్ మైనస్ లోపలికి మల్టిప్లై చేసినప్పుడు 4 minus s square కాస్త s square minus 4 by s square plus 4 whole square అవుతుంది. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. t into e power minus t. Laplace transform of t into e power minus t. దీనికి ఏమొస్తుంది మనకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ t కాకుండా రిమైనింగ్ తీసుకోండి. లెట్ f of t equal to e power minus t. Then applying Laplace transform on both sides, Laplace transform of f of t equal to Laplace transform of e power minus 8. Laplace transform of e power minus 8 equal to 1 by s plus a. Here a equal to t, coefficient of t is 1. So 1 by s plus 1. Then Laplace transform of t into f of t equal to ఏమని రాయొచ్చు ఇక్కడ మనం minus 1 into d by ds of f bar s. That equal to Laplace transform of t into f of t e power minus t equal to minus 1 into d by ds of f bar s. f bar s equal to ఏమొచ్చింది ఇక్కడ 1 by s plus 1. 1 by s plus 1. ఇక్కడ సేమ్ d by dx of 1 by f of x equal to minus 1 by f of x whole square into d by dx of f of x. ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. దట్ ఈక్వల్ టు minus 1 into d by ds of అంటే minus 1 by f of x whole square into d by ds of s plus 1. Minus into minus plus 1 by s plus 1 whole square into d by ds of s 1 and d by ds of constant term 0. 1 plus 0 0, that is 1 by s plus 1 whole square. నెక్స్ట్ ప్రాబ్లం. ఇక్కడ ఒక ప్రాబ్లం ఉన్నా చూడండి. అండ్ లాస్ట్ ప్రాబ్లం. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ t ఇంటూ ఈ పవర్ మైనస్ 80 సేమ్ వస్తుంది కదా. ఈ 1 by s స్క్వేర్ ప్లస్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సైన్ 40 అంటే ఏమి తీసుకుంటాం 4 by s స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ అని ఆన్సర్. ఒక స్టెప్లో రాసేయండి. 20th ప్రాబ్లం. Laplace transform of t into e power minus t plus sin 4t. Here using the linearity property, Laplace transform of t into e power minus t into Laplace transform of sin 4t. Here Laplace transform of t into minus 80 ఫార్ములా ఈ ఆన్సర్ ఇది వచ్చేస్తుంది అన్నట్టు ఇక్కడికి. అంటే కంప్లీట్ ఆన్సర్ చేసేయండి. కంప్లీట్ ఆన్సర్ చేయాలి అంటే పక్కనే ఉంది కాబట్టి చెప్పేస్తున్నాం. అండ్ Laplace transform of sin 80, that is 4 by s square plus 4 square. That is ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 1 by s plus 1 whole square plus 4 by s square plus 16 is the required answer. Next problem. ఇంకొక ప్రాబ్లం చూడండి. Laplace transform of t into e power sin 2t sin ht. బిఫోర్ దట్ ఇంకొక ప్రాబ్లం చూడండి. Laplace transform of t into sin 2t cos 3t. Laplace transform of t into sin 2t cos 3t. Laplace transform of t into cos 3t cos 2t. ఈ 3 ప్రాబ్లమ్స్ ఒక టైప్ అన్నట్టు. అంటే మనకు ఫార్ములాస్ ఉన్నాయి కదా, ఈ 3 ప్రాబ్లమ్స్ చూడండి. ఒక ప్రాబ్లం 10th one. Laplace transform of t into sin 3t cos sin 2t cos 3t. మనకు ఫార్ములా sin a cos b ఈక్వల్ టు 1 by 2 into sin of a plus b plus sin of a minus b. sin of a plus b into sin of a minus b. ఇక్కడ ప్రాబ్లమ్స్ వచ్చేవరకు ఇక్కడ మనకు sin a ఈక్వల్ టు
2t sin b cos b equal to 3t. Use this formula, we get Laplace transform of, before going that మనం ఇక్కడ ఒకటి తీసుకోండి, f of t ఈక్వల్ టు ఏం తీసుకుంటున్నాం, sin 2t into cos 3t. హియర్ ఫార్ములా రాసేయండి, 1/2 into sin of a plus b, 2t plus 3t plus sin of a minus b, 2t minus 3t. Here 1/2 into sin 2t plus 3t, sin 5t, 2t minus 3t minus t. Here sin of minus theta equal to minus sin theta. Minus into plus minus, that is sin t. ఏ వాల్యూ ఇది, f of t వాల్యూ. మనకు కావాల్సింది ఏంటి, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of t కదా. సో అప్లయింగ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆన్ బోత్ సైడ్, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of t equal to 1/2 constant into Laplace transform of sin 4t minus Laplace transform of sin t, that equal to 1/2 into Laplace transform of sin at equal to 5 by s square plus 5 square minus 1 by s square plus 1 square, that equal to, ఇది మనకేంటి, Laplace transform of f of t. మనకు కావాల్సిన వాల్యూ ఏంటి, Laplace transform of t into sin 2t into cos 3t equal to minus 1 by, before that Laplace transform of t into f of t equal to minus 1 into d by ds of f bar s. దీన్ని ఏం తీసుకుంటాం మనం, f bar s కదా, minus 1 into d by ds of f bar s. f bar s వాల్యూ ఏమొచ్చింది మనకి, 1/2 into 5 by s square plus 5 square minus 1 by s square plus 1 square. Here 1/2 constant, take in front of the derivative, minus 1/2 into 2 terms ఉంది, 2 terms కూడా డెరివేటివ్ అప్లై చేయండి, d by ds of 5 by s square plus 5 square minus d by ds of 1 by s square plus 1. Here same formula, d by dx of 1 by f of x equal to minus 1 by f of x whole square into d by dx of f of x, d by dx of f of x. So minus 1/2 into d by dx of f of x, ఇక్కడ 5 into minus 1 by f of x whole square, అంటే s square plus 25 whole square into d by ds of s square plus 25. Here minus 1 by s square plus 1 whole square into d by ds of s square plus 1, that equal to minus 1/2 into minus into plus minus 5 by s square plus 25 whole square plus d by ds of s square 2s plus 0. Here minus into minus 1 by s square plus 1 whole square into d by ds of s square 2s plus 0. ఇక్కడ రెండిట్లో కామన్ టర్మ్ చూడండి, మైనస్ ఉంటుంది ప్లస్ 2s ఉంటుంది, మైనస్ 2s బయటికి కామన్ తీయండి, లేకపోతే మైనస్ 2 బయటికి కామన్ తీసేయండి. మైనస్ 2 కామన్ తీసి ఏమొస్తుంది, ఇక్కడ minus 2/2 into రిమైనింగ్ ఇక్కడ ఏముంటుంది, మైనస్ వెళ్ళిపోయింది 2 వెళ్ళిపోయింది, రిమైనింగ్ 5s by s square plus 25 whole square. Here minus వెళ్ళిపోయింది 2 వెళ్ళిపోయింది, రిమైనింగ్ minus s by s square plus 1 whole square. నేను మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కదా, 2 క్యాన్సిల్, అండ్ రిమైనింగ్ 5s by s square plus 25 whole square minus s by s square plus whole square is the required answer. అండ్ రిమైనింగ్ ఈ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూడండి, ఇవి మీరు ట్రై చేయండి. సేమ్ ఇక్కడ ఇదే ఫార్ములా, సైన్ 2t cos t, అంటే sin a cos b ఈక్వల్ టు 1/2 ఇంటూ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. ఈ ఫార్ములా వచ్చారు ఆల్రెడీ మనం రాసాం, cos a cos b ఈక్వల్ టు 1/2 ఇంటూ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. ఈ ఫార్ములా యూజ్ చేసి ఈ ప్రాబ్లం చేసేయండి. అండ్ ఇది అయిపోయింది ఈక్వల్ ప్రాబ్లం. అండ్ రిమైనింగ్ మీరు చేయాల్సిన ప్రాబ్లమ్స్ చూడండి. ఇక్కడ ఈ ఫస్ట్ ప్రాబ్లంలో సైన్ 80 వేరే ఈక్వల్ 2 సబ్స్టిట్యూట్ చేయండి, 3 సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ
3 ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ 2 ప్రాబ్లమ్స్ 1 3. ఇక్కడ ఒక ప్రాబ్లం మిగిలిపోయింది. e⁻2t ప్రాబ్లం ఫైండ్ అవుట్ చేసి దాని డెరివేటివ్ చేసేయండి. అండి ఇక్కడ ఒక 4 ప్రాబ్లమ్స్ మిగిలిపోయినాయి. ఇవి నెక్స్ట్ వీడియోలో చేద్దాం. 12 నుంచి 16 1 2 3 ఇంకో 5 ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో చెప్దాం. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అయితే మీరు చేసేయండి. ఏమైనా డౌట్ వస్తే ఒకసారి అడగండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్.